హలో హాయ్ అండి, అందరూ ఉన్నారు. ఇవాళ ఈ ఈపీఎఫ్ న్యూస్ 12 సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మీకు చెప్పబోతున్నానండి. అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చాలామంది 2024-25 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది ఇంకా మాకు క్రెడిట్ అవ్వలేదని చెప్పి చాలామంది అంటున్నారండి. ఇప్పటికీ చాలా వరకు 90% అనేది ఈపీఎఫ్ అనేది ప్రతి ఒక్క ఖాతాలో అమౌంట్ అయితే వేసేసింది. రీసెంట్గా వచ్చిన అప్డేట్లు ఏంటంటే ఈపీఎఫ్ ఇక్కడ ఒక మ్యాటర్ అయితే బ్లింక్ చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో మీరు పాస్బుక్ అని చెప్పి క్లిక్ చేయగానే మీకు ఆ పర్టికులర్ మెంబర్ ఐడి సంబంధించి ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. మేము 2024-25 ఆర్థిక సంవత్సరం వడ్డీ అనేది ఈ డేట్ని వేసాము అని చెప్పేసి మనకి ఇట్లా బ్లింక్ అవుతూ ఉంది. సో ఇట్లా బ్లింక్ అయిందంటే కనుక మీ అకౌంట్లో అమౌంట్ అనేది వేసినట్లే, ఓకేనా. అట్లా మీరు ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. టాప్లో మనకి ఒక కలర్ చూపిస్తుంది, 2024 ఇంట్రెస్ట్ ఎర్నడ్ అని చెప్పేసి మీకు కొంత అమౌంట్ అనేది చూపిస్తుందండి, ఓకేనా. సో అట్లా చూపించడం మీకు ఇంట్రెస్ట్ పడినట్లే. ఓకే, సో పర్టికులర్ మెంబర్ ఐడి మీరు సెలెక్ట్ చేసుకుని చూసుకోండి. మీకు బండ గుర్తు ఏంటంటే ఇట్లా మీకు ఓపెన్ చేయగానే ఎంఐడి ఓపెన్ చేయగానే సో మీకు ఇట్లా బ్లింక్ అవుతుంది. ఇట్లా బ్లింక్ అవుతుందంటే మీకు మీ యొక్క అకౌంట్లో సో మీ యొక్క ఇంట్రెస్ట్ అనేది పడినట్లే. అయితే కొంతమంది సార్ మాకు ప్రీవియస్ సంవత్సరం ఐడిలో మాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు వడ్డీ అనేది, ప్రజెంట్ ఐడిలో పడింది బట్ పడలేదు, ఎందుకు పడలేదు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు, ఓకేనా. సో మీరు ఎప్పుడు కూడా ప్రీవియస్ ఐడిని ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. సో మీరు ఎక్కువ కాలం అయితే అలా వదిలేవద్దు, వదిలేస్తే మనకేంటంటే ఈ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఒక్కోసారి పడే అవకాశం అయితే లేదనమాట. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. అయితే మనకి ఇంట్రెస్ట్ పడాలంటే తప్పనిసరిగా మన సంబంధించిన డేటా అనేది కరెక్ట్గా ఉండాలి, ఇన్కరెక్ట్ ఉండకూడదు. మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి అన్నీ అప్డేట్ అయ్యి ఉండాలి, కేవైసీ కంప్లీట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యి ఉండాలి. ఓకే, సో ఇలాంటివన్నీ కూడా కంప్లీట్గా కేవైసీ కంప్లీట్గా ఉంటేనే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, సో లేకపోతే పడదు. ఇన్ కేసు మీకు ప్రీవియస్ ఐడి ఉంటే కనుక దాన్ని ప్రజెంట్ ఐడిలో ట్రాన్స్ఫర్ చేసుకుని ఎంచగ్గా సో ఎప్పటికప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది అనమాట, ఓకేనా. సో ప్రస్తుతానికైతే క్రెడిట్ అవుతూ వస్తున్నాయి, ఒక 10% అవ్వాలి, బట్ మీరు వెయిట్ చేయండి. మీ యొక్క అకౌంట్లో అయితే తప్పనిసరిగా ఈ 2024-25 ఆర్థిక సంవత్సరం వడ్డీ అయితే పడుతుంది. ఇన్ కేసు మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయాలంటే చేసుకోవచ్చు. సో పాత బకాయితో కలిపి మీకు సెటిల్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత వస్తే మనకి ఈ యొక్క నిధి యాప్కి ఇక్కడ 2.0 అండి. సో మనం ఎప్పటికప్పుడు మనం ఈ డేట్లో మాట్లాడుకుంటాం అనమాట. 28 జూలై 2025, ఓకేనా. రేపు మనకి ఈ యొక్క నిధి యాప్కి ఇక్కడ 2.0 సంబంధించిన క్యాంప్స్ అనేవి నిర్వహిస్తున్నారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ చివరి పేజెస్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెన్యూస్ అనేవి ఇచ్చారన్నమాట. ఏ ఏరియా ఆఫీసు, ఏపీఎఫ్ సంబంధించిన వాళ్ళు ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తారు వెన్యూస్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ దగ్గర నియరెస్ట్గా ఉన్న వెన్యూకి అయితే వెళ్ళండి. మీకు ఏదైనా సమస్య ఉంటే కనుక సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసరికి చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన అని చెప్పేసి, సో ఏంటి సార్ ఇది ఎట్లా కొత్తగా లాంచ్ చేస్తున్నారంట కదా ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి, ఓకేనా. అయితే ఇదేం లేదండి, ఇది మనకైతే 1/8/2025 స్టార్ట్ అవుతుంది అనమాట. రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంతకుముందు మీకు చెప్పాను ఎంప్లాయీ లింక్డ్ ఇన్సెంటివ్ గురించి. సో అదేదైతే ఉందో సో దానికి సంబంధించిన ఈ పథకంలో అది కూడా భాగం అనమాట. మీకు లాస్ట్ టైం నేను చెప్పాను క్లియర్గా, ఇది ఈ ఇల్ఐ స్కీమ్ సంబంధించిన అమౌంట్ అనేది అంటే కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే తీసుకుంటారో సో అట్లాగే ఎవరైతే ఇస్తారో ఎంప్లాయర్స్, సో అంటే కంపెనీ వాళ్ళకి అలాగే మీకు బెనిఫిట్ అనేది ఈ ఇల్ఐ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎంప్లాయర్స్కి వచ్చేసరికి 15,000 వేజ్ ఏదైతే ఉందో అది 2 నెలల్లో ఇన్స్టాల్మెంట్లు ఇస్తుంది. అలాగే ఎంప్లాయర్స్కి ఎవరైతే జాయిన్ చేసుకుంటారని కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారనుకోండి సో ఎంప్లాయీస్కి, ఓకేనా. సో అట్లాంటి వాళ్ళకి 2 సంవత్సరాల పాటు ఒక 3,000 చొప్పున వాళ్ళ అమౌంట్ వేస్తూ వస్తారన్నమాట. అది కూడా వాళ్ళ వేజ్ ప్రకారం ఉంటుంది. సో వీడు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 10,000 లోపు ఉంటే కనుక ఎంత బెనిఫిట్ వస్తుంది ఎంప్లాయీకి అంటే హెచ్ఆర్కి, అలాగే 10,000 నుంచి 20,000 ఉంటే ఎంత వస్తుంది, అలాగే 20,000 కంటే ఎక్కువ ఉంటే ఎంత వస్తుంది, ₹1,00,000 లోపే ఉండాలి శాలరీ అనేది, ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించారు. వేజ్ అనేది ఇప్పుడు కూడా ₹1,00,000 లోపే ఉంటే సో వాళ్ళకి అమౌంట్ పడుతుంది అనమాట, మనకి పడుతుంది అండ్ కంపెనీ వాళ్ళకి పడుతుంది. ఓకే, ఈ స్కీమ్లో భాగమే మనకి యొక్క ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన సంబంధించింది. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మనకి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్ మేము ఈపీఎఫ్లో ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాము, ఇన్ కేసు వాళ్ళు నోటిఫికేషన్స్ పెడితే కనుక ఎక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు ఏంటని చెప్పేసి. అయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి, ఓకేనా.
ఈఓ అలాగే ఏఓ సంబంధించిన అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అలాగే అకౌంటింగ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదలైంది. ఇది 18 ఆగస్టు 2025 వరకు ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి, ఓకేనా. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఎక్కడ పడతాయి అంటే, సో మీరు ఇట్లా వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మిస్లేనియస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడా. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఈ డ్రాప్ డౌన్ మెనూలో సో ఇది క్లిక్ చేస్తే కనుక మీకు మనకి నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ఓకేనా, ఈపీఎఫ్ఓ సంబంధించినవి అవన్నీ కూడా ఇక్కడైతే పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. 21/7/2025లో ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనమాట. సో ఇట్లా మీకు అన్ని నోటిఫికేషన్స్ అయితే ఇక్కడే ఉంటాయి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ దగ్గర ఓకే చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ హెచ్డి కింద లైవ్ ఉంది, లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశంలో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.